మీరు ఎట్లానైనా మగపిల్లల్ని కనాలి, మగపిల్లల్ని కనకపోతే ఇంకా మీరు నరకానికి వెళ్ళిపోతారు, కాబట్టి మీరు నరకానికి వెళ్లకుండా మీకు షార్ట్ కట్స్ ఉన్నాయి, ఈ యజ్ఞం చేపించుకోండి, యాగం చేపించుకోండి, పూజలు చేపించుకోండి, రంగురాళ్ళు చేపించుకోండి, గృహశాంతి చేపించుకోండి, గ్రహాల్ని సంతోష పెట్టండి, ఇవన్నీ చెప్పి మరి మన దేశాన్ని మోసం చేస్తున్నది ఎవరు? ఆ ఈరోజు మన టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న ఇంట్రడక్షన్ నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. మన సమాజంలో ఈ సామాజిక దురాచారాలు లేకపోతే సాంఘిక దురాచారాలు అనేవి లేవు అనడానికి అస్సలు లేనే లేదు. ఎందుకంటే అందులో చాలా రకాలు ఉన్నాయండి, చాలా రకాలు ఉన్నాయి. అవి ఏంటంటే అరిష్టం వస్తుందని, ఏదైనా చేస్తే ఇది అరిష్టం రా, ఇది చేయకూడదు, ఇది మంచి సీజన్ కాదు, మూడాలు ఉన్నాయి, లేకపోతే ఇలా చేస్తే దరిద్రం, ఇలాంటి దరిద్రం పనులు చేయకూడదు, లేకపోతే ఎవరై నీకు శని పట్టిందిరా, 7 సంవత్సరాలకు నీకు శని పోదు, ఇది నీ శనికాలం, లేకపోతే రాహుకాలం వస్తుంది, ఇది రాహుకాలం, ఇలా చేయకూడదు, వాడికి యమగండం ఉంది, యమగండం వల్ల చనిపోతాడు. ఇప్పుడు ఒక పిల్లోడు ఈ రోజు పుట్టాడంటే నామకరణం చేయడానికో దేనికోసమో మరి పెద్దవాళ్ళ దగ్గర తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు, అమ్మా వీడికి 11 ఏళ్ళకి యమగండం ఉంది, 15 ఏళ్ళకి యమగండం ఉంది, ఇట్లాంటివి చెప్పి మైండ్ లో ఒక ఐడియాని వీళ్ళు కూర్చోబెట్టేసేస్తారు. ఆ తర్వాత అయ్యో మరి ఎలా వీడికి, మరి నా కొడుక్కి యమగండం ఉంది, మరి ఏం చేయాలి అని చెప్పి, సో ఇలా ఇవి సామాజిక దురాచారాలే, 100%. మరి పెళ్లి సంబంధాలు వగైరా చూస్తున్నప్పుడు జనరల్ గా చూస్తుంటాం, మాంగ్లిక్ నాన్ మాంగ్లిక్ అని ఉంటది. మాంగ్లిక్ నాన్ మాంగ్లిక్, మాంగ్లిక్ వాళ్ళు నాన్ మాంగ్లిక్ ని చేసుకోరు, మా నాన్ మాంగ్లిక్స్ మాంగ్లిక్, ఇలాంటి కొన్ని థియరీస్ కూడా ఉన్నాయి మన సమాజంలో. అలాగే శుక్రవారం రోజు ఇనుము కొనకూడదని, లేకపోతే మంగళవారం రోజు మనం కటింగ్ చేయించుకోకూడదు, సెలూన్కి వెళ్ళకూడదు, ఇంకా ఆదివారం అమావాస్య రోజు పూజలు చేస్తే ఏవో మంచి జరుగుతాయి, అవి ఇవి ఇలా ఇంకా చాలా ఉన్నాయి. అంటే సాయంత్రం అయిందంటే ఉప్పు అప్పడకూడదు, లేకపోతే రాత్రిపూట బాజా భజంత్రీలు వాయించకూడదు, సన్నాయి పీపీలు వాయించకూడదు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అంటే నేను చిన్న ఉన్నప్పుడు మా అమ్మ నాకు ఒక ఫ్లూట్ కొనిపించింది, నేనే ఎంబడబడ్డాను, మా అమ్మ ప్లీజ్ అమ్మ నాకు ఫ్లూట్ కొనిపి అమ్మ అంటే, మా అమ్మగారు కొనిపిస్తే నేను సాయంత్రం పూట ఊదుకుంటా ఉన్నప్పుడు పక్కింటి అంకుల్ వచ్చి చెప్పారు అనమాట, సాయంత్రం పూట ఊదకూడదు, ఊదితే పాములు వస్తాయి, కాబట్టి బాబు నువ్వు అట్లా ఊదకూడదు అని. సో ఇట్లా చాలా ఉన్నాయి. అవే కాకుండా మరి కొన్ని సామాజిక దురాచారాలు, మన సమాజంలో ఉన్న సామాజిక దురాచారాలు ఎంతో మంది జీవితాల్ని చెడగొట్టాయి కూడా. ఈ సామాజిక దురాచారాల్లో మరి మరి ఈ దేవదాసి వ్యవస్థ, అంటే బాల్య వివాహాలు, సతీ సహగమనాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి 100% పోయాయా మన భారతదేశంలోంచి అంటే లేదు, పోలేదు. చాలా ప్రదేశాల్లో ఇప్పటికీ ఉన్నాయి. అంటరానితనం ఇప్పటికీ ఉందండి, అంటరానితనం ఉంది. మరి తక్కువ జాతి వాళ్ళతో మేము మాట్లాడడం అని, తక్కువ జాతి వాళ్ళతోటి వాళ్ళని వెలివేసినట్టుగా ఊరి బయట పెట్టడం, సో వీళ్ళని అగ్రహారాల్లోకి రానివ్వకపోవడం, సో ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మరి మనకి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉందా లేదా? మిమ్మల్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉందా లేదా? మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది అని ఫీల్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా, మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, మీరు హైందవులైనా, క్రైస్తవులైనా, ముస్లిం అయినా, సిక్ అయినా, ఎందులో అయినా సరే, మనకి సామాజిక మన సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉన్నప్పుడు తప్పుని తప్పు అని చెప్పకపోవడం కూడా ఒక పెద్ద తప్పే. తప్పుని తప్పు అని చెప్పకపోవడం కూడా ఒక పెద్ద తప్పే. తప్పుని తప్పు అని చెప్పకపోతే దాని అర్థం ఏంటంటే ఆ తప్పుని మనం కూడా ఒప్పుకొని ఆ తప్పుకి శిరసావహిస్తున్నట్టుగానే దాని అర్థం. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ని మీరు ఎవరైతే చూస్తున్నారో, మీరు నార్మల్ గా న్యూట్రల్ గా చూడండి. నేను క్రైస్తవున్నా, ముస్లింనా, హిందూనా, ఇవి వదిలేసేయండి కాసేపు. మన సమాజం కోసం,
మన సోషల్ రెస్పాన్సిబిలిటీ మీకు ఉంది కాబట్టి మీరు ఆ కోణంలో ఈ కార్యక్రమాన్ని చూస్తారని నేను ఆశిస్తున్నాను. సో మరి ఇన్ని మూఢనమ్మకాలు మన దేశంలో ఉంటే మరి మన దేశం పురోగతి ఎలా చెందుతుంది, ఎలా డెవలప్ అవుతుంది? ఇవన్నీ మన దేశ పురోగతికి అడ్డుకట్టలు కాదంటారా? మరి ఇవన్నీ రూపు మాపిపోవాలి కదా. మరి ఇందులోనే ఒక పెద్ద మూఢాచారం అంటే సామాజిక దురాచారం ఏంటి అనంటే, మగపిల్లవాడు పుట్టాలి, సంతానం మగపిల్లవాడు అనేవాడు తప్పకుండా పుట్టాల్సిందే, మగపిల్లవాడు పుట్టకపోతే పున్నామ నరకానికి వెళ్ళిపోతారు అనేది ఇప్పటికీ మన సమాజంలో జొప్పించి పెట్టారు. దాన్ని సమాజంలో ఎంతో మంది మరి ఎన్నో కుటుంబాలు నా జీవితంలో నేను చూశాను, వాళ్ళకి ఆడపిల్లలు పుట్టారు 3, 4, 5, కానీ మగ పిల్లవాడు పుట్టేదాకా కూడా వాళ్ళు పిల్లల్ని కంటూనే ఉన్నారు. మగ పిల్లవాడు పుట్టేదాకా కూడా. నేను 4 అక్కలుండి ఒకే ఒక్క తమ్ముడు ఉన్న 4 అక్కలుండి ఒకే ఒక్క తమ్ముడు ఉన్న అలాంటి ఫ్యామిలీస్ కూడా చూశాను. ఎందుకు? మగపిల్లవాడు పుడితే స్వర్గానికి వెళ్తారంట, మగపిల్లవాడు పుట్టకపోతే పున్నామ నరకం, అంటే ఆ నరకం పేరు ఏంటంటే పుట్, ఆ నరకం పేరు పుట్ నామ్న నరకం. అక్కడ ఆ పదాన్ని జోడిస్తే పుట్ నామ్న నరకం, అది పున్నామ నరకం అవుతుంది. రైట్ అండి. సో ఈ పున్నామ నరకం నుంచే పుత్రుడు అని కూడా వచ్చింది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారందరికి కూడా నేనేం కొత్త విషయం చెప్పట్లేదు. పుత్రుడు అంటే ఈ పుట్ అంటే ఈ పుట్ అనే నరకాన్ని నుంచి బయటకి తెచ్చేవాడు, లేకపోతే ఆ నరకానికి వెళ్లకుండా చేసేవాడు పుత్రుడు అంట. ఆ పుత్రుడు ఎంత దరిద్రుడైనా పర్వాలేదు. రైట్ అండి. ఇట్లాంటివి మరి మన సమాజంలో ఉన్నాయి. సరే, మరి మగపిల్లవాళ్ళు పుట్టట్లేదండి, మగపిల్లలు పుట్టట్లేదు, ఏం చేయాలంటే మరి ఏం చెప్తారు పెద్దలు? పూజలు చేపించుకో, హవనం చేపించుకో, యజ్ఞం చేపించుకో, యాగం చేపించుకో, రంగురాళ్ళు వేపించుకో, లేకపోతే రంగురాళ్ళు వేపించుకో, ఇలాంటివి చెప్తారు. మళ్ళీ పూజలు పునస్కారాలు ఏమన్నా తక్కువ కాస్టా? కాదు. మగపిల్లవాడు పుట్టాలంటే మీకు 1,00,000 రూపాయలండి, హోమం చేయాలి, యజ్ఞం చేయాలి, యాగం చేయాలి, మరి ఇది చేయాలి, అది చేయాలి, గ్రహశాంతి చేయాలి, గ్రహాలన్నిటినీ శాంతింపజేయాలి. ఇవన్నీ మన సమాజంలో నేటికి ఉన్నాయి. మనం 21వ శతాబ్దంలో ఉన్నామా, లేకపోతే మనం ఏమన్నా పుష్యమిత్ర శుంగుడి కాలంలో ఉన్నామా? వన్స్ అగైన్ నేను మళ్ళీ అడుగుతున్నా, మనము 21వ శతాబ్దంలో ఉన్నామా, పుష్యమిత్ర శుంగుడి కాలంలో ఉన్నామా? సో ఇలాంటి సామాజిక దురాచారాల నుండి మనం బయటపడాలి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళు కూడా ఇలాంటి దురాచారాలని ఎత్తి చెప్పాలి, చూపించాలి. ఎవరికైనా మగపిల్లలు పుట్టలేదు, అది ఎక్స్ క్రోమోజోమ్ వై క్రోమోజోమ్ కాంబినేషన్ వల్ల మగ ఆడ అని తేలుతుందండి. దీనికి మరి ఒకనొక పూజారికో లేకపోతే ఎవరికో 20,000, 30,000, 1,00,000 రూపాయలు ఇచ్చినంత మాత్రాన ఎక్స్ క్రోమోజోమ్ వై క్రోమోజోమ్ ఇంటర్చేంజ్ అయిపోతుందా? ఆలోచించండి. సో మళ్ళీ మగపిల్లలు పుట్టలేదు అని ఎంతో మంది దంపతులు వృద్ధులైపోయినా సరే, ముసలి వాళ్ళు అయిపోయినా సరే, వాళ్ళు మన జీవితంలో నేనేమి సాధించలేదు అని ఎంతో అంటే జీవితాంతం బాధపడుతూ ఆ మూఢనమ్మకంలో ఉంటూ అందులోనే బాయిల్ అయిపోయి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం ఇంకా రామా బయటికి? వద్దా? మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? మన దేశం ముందుకెళ్ళొద్దా? మగపిల్లవాడు పుట్టకపోతే మరి స్వర్గ ప్రాప్తి అనేది లేదా? అసలు ఎక్కడుంది? ఎందుకు అనిల్ కుమార్ ఈరోజు ఈ టాపిక్ ని ఎందుకు ఎంచుకున్నాడు? ఎందుకు మరి
ఈ టాపిక్ నేర్చుకొని మనకెందుకు క్లాస్ ఇస్తున్నాడు అని అనుకుంటున్నారేమో. లేదు, దానికి ఒక రీజన్ ఉంది. దానికి ఒక రీజన్ ఏంటంటే, మనకి మగపిల్లలు పుడతారా ఆడపిల్లలు పుడతారా అనేది కూడా, అది కూడా ఒక ఫర్ సేలేనా? యజ్ఞం చేయించుకోండి, యాగం చేయించుకోండి, రంగురాళ్ళు లేపించుకోండి, విగ్రహ శాంతి చేయించుకోండి, అది చేయండి, ఇది చేయండి, దానికి 1,00,000 అవుతాయి, 2,00,000 అవుతాయి, 3,00,000 అవుతాయి. అది కూడా ఫర్ సేలా? నో, దట్ ఈస్ నాట్ ఫర్ సేల్. మన దేశాన్ని ఎవరో మోసం చేస్తున్నారు, మనల్ని ఎవరో మోసం చేస్తున్నారు, మన సమాజాన్ని ఎవరో మోసం చేస్తున్నారు. మేలుకొలుపు అనేది ఇంక వద్దా? ఓకే, మనము తొందరగా ఒక చిన్న పీపీటీలోకి వెళ్ళిపోదాం, ఒక పీడిఎఫ్ ప్రెజెంటేషన్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు నా ప్రోగ్రామ్ గంటలు ఉండదు కాదు. ఇట్ విల్ బి షార్ట్ ప్రోగ్రామ్, బట్ ఐ హోప్ ఇట్ విల్ బి షార్ట్ అండ్ స్వీట్, రైట్? సో కైండ్లీ స్టే విత్ మీ. ఈ థంబ్నెయిల్ నాకు యూట్యూబ్ లో దొరికిందండి. ఈ థంబ్నెయిల్ నాకు యూట్యూబ్ లో దొరికింది. పున్నామ నరకం అంటే ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఓ కమాన్, పున్నామ నరకం అంటే ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారా? అసలు పున్నామ నరకం అనేది ఉందా? పుత్రుడు లేకపోతే పుట్ అనే నరకంలోకి వెళ్ళిపోతామా? మరి ఇలాంటివి ఎక్కడన్నా మన వాంగ్మయాల్లో ఉన్నాయా? మన భారతదేశపు వాంగ్మయము అని చెప్పబడుతున్న ఈ వాంగ్మయంలో ఎక్కడన్నా ఉన్నాయా? లేకపోతే కేవలం అంటే కేవలం సామాజిక దురాచారమేనా? చాలా మంది అంటారు, లేదండి, మా వాంగ్మయంలో అసలు మా పుస్తకాల్లో ఎక్కడ రాసలేదు, ఇది సామాజిక దురాచారం మాత్రమే అని అంటారు. చూద్దాం ఈరోజు అది కూడా చూద్దాం, రైట్ అండి? ఇంకొకటి చూడండి, ఇక్కడ ఎవరో ఒక పెద్ద ఆయన కూర్చొని టీవీలో, ఇది టీవీ ఛానల్ థంబ్నెయిల్, నాకు యూట్యూబ్ లోనే దొరికింది. ఇది ధర్మ సందేహాలంట. పుత్రులు లేని వారు పున్నామ నరకం తప్పించుకోలేరా? ఇది ఇంకొక ప్రోగ్రామ్, రైట్ అండి? నేను ఫేస్ కావాలనే నేను హైడ్ చేసి పెట్టాను, ఎందుకంటే అవసరం లేదు మనకి కాంట్రవర్సీస్ వద్దండి. మన సమాజం మారాలి అనేది మన ఇది. అంటే మనం అందరం జ్ఞానవంతులుగా అవ్వాలి. నెక్స్ట్ అండి, ఇది చూడండి. దత్తపుత్రునితో, అంటే దత్తత తీసుకుంటే దత్తపుత్రునితో పున్నామ నరకం తప్పుతుందా అనేది ఇది ఒక ధర్మ సందేహం. మళ్ళీ దీని మీద ఇంకొక ప్రోగ్రాం. ఏమండి, మరి ఇట్లాంటి ఇవి నా కంట పడ్డాక నాకు ఫస్ట్ నవ్వొచ్చింది, తర్వాత నేను బాధపడ్డాను. నా సమాజం ఇంక బయటికి రాదా దీంట్లో నుంచి, ఈ ఆలోచనలో నుంచి? ఆలోచించండి, అందరూ ఆలోచించండి, రైట్ అండి? 1 సెకండ్. ఐ థింక్ ఇట్స్ క్లియర్ నౌ, రైట్? ఇప్పుడు ఫుల్ స్క్రీన్ చేశాను, రైట్ అండి? ఇంకా నా దేశం ఇంకా దీంట్లోంచి బయటపడదా ఇలాంటి మూఢాచారాల్లోంచి? మరి మా వాంగ్మయంలో లేదండి, మా పుస్తకాల్లో లేదండి అంటారు. ఉంది, 100% ఉంది. ఎక్కడుంది చూద్దామా? మరి చూద్దాం. నెక్స్ట్, మనుస్మృతి. ఇస్ ఇట్ విజిబుల్? మీకు కనపడుతుందా? ఐఎమ్ నాట్ షూర్, మీకు కనపడట్లేదు అనుకుంటున్నాను నేను. జస్ట్ వెయిట్.
నా వాయిస్ మీకు వినపడుతుందా? ఐ విజిబుల్? నేను కనపడుతున్నానా? ఒక్కసారి చెప్పండి ప్లీజ్ కమెంట్ లో. నాకు తెలిసి నేను అవుట్ అయ్యాను అనుకుంటా. ఓకే, ఐల్ కంటిన్యూ వాట్ ఎవర్. ఓకే, మనుస్మృతి చూసేద్దామా? చూసేద్దాం. మనుస్మృతిలో అసలు ఏం రాసింది? మనుస్మృతిలో ఏమని రాసింది ఒక్కసారి చూసేద్దాం. ఇక్కడ ఇది నవమాధ్యాయము, అంటే 9వ అధ్యాయము. 9వ అధ్యాయంలో 138వ శ్లోకము, దాని తాత్పర్యము 138. ఇక్కడ చదువుతున్నాను చూడండి. పున్నాంనోన నరకాద్య స్మాత్తయతే పితరం సుతః. అంటే దాని అర్థం ఏంటంటే, ఫస్ట్ నుంచి నేను 137వ శ్లోక తాత్పర్యం నుంచి నేను చదివి వినిపిస్తున్నాను చూడండి. లోకంలో మానవుడు తనకు పుత్రులు ఉన్నందువల్ల స్వర్గాన్ని పొందినట్లు భావిస్తాడు. పుత్రులు ఉంటే స్వర్గాన్ని పొందినట్లు భావిస్తాడు. సరే, ఇది భావన. ఓకే, నెక్స్ట్. అతనికి మనుషులు కలిగితే, అతనికి మనుమలు కలిగితే ఆ స్వర్గంలో అతడు చాలా కాలం ఉంటాడు. అంటే ఆ కొడుకు ద్వారా పుట్టిన మనవళ్ళుంటే స్వర్గానికి, అంటే ఈసారి రియల్ గా చాలా కాలం ఉంటాడంట. తర్వాత మునిమనవలు కలిగితే సూర్యలోకానికి చేరతాడు. మునిమనవలు కలిగితే సూర్యలోకానికి చేరతాడు. తండ్రిని, జాగ్రత్తగా వినండి, తండ్రిని పుత్ అనే నరకం నుండి రక్షిస్తాడు. కావున పుత్రుడని అతన్ని పిలిచారు. నేను ఇందాక చెప్పాను కదా, సేమ్ అదే. తండ్రిని పుత్ అనే నరకం నుండి రక్షిస్తాడు. కావున పుత్రుడని అతన్ని పిలిచినారు. పౌత్రునికి దైహిత్రునికి మధ్య భేదమేమీ లేదు. సరే, రైట్, ఇవన్నీ వదిలేసేద్దాం. సో పుట్ నామ్న నరకము, పుట్ అనే పేరు గల నరకం నుంచి ఒకవేళ కొడుకు పుడితే కొడుకు రక్షిస్తాడంటండి. మరి ఆడపిల్లలు పుడితే కథ అంతే. ఆడపిల్లలు పుడితే నరకమే డైరెక్ట్ గా. ఇంకా కాపాడాలు, బయటికి వెళ్ళటాలు ఏమి లేవు అని మరి ఈ వాంగ్మయంలో మనకు కనపడుతుంది. రైట్ అండి. ఇప్పుడు ఒకసారి మీ అందరికీ తెలియంది కాదు, కానీ గుర్తు చేస్తున్నాను అంతే. మీ అందరికీ తెలియంది ఏమి కాదు. మన తల్లి గర్భములో మనం ఎలా అభివృద్ధి పొందుతాం, మన తల్లి గర్భంలో మనం ఎలా పెరుగుతాం అనేది నేను మచ్చుగ్గా 4 ఫోటోలు నేను చూపించాలనుకున్నాను. చూసేయండి. ఇది ఫీటల్ గ్రోత్. ఇది మన అమ్మ కడుపులో ఉన్నప్పుడు మరి మన తల్లి గర్భాశయంలో మనం ఈ విధంగా అభివృద్ధి పొందుతాం. ఎలా? ఫస్ట్ ఇక్కడ మీకు కనపడుతుందా? రైట్, ఇక్కడ ఇది 9 వారాలు ఉన్నప్పుడు మన రూపం ఇలా ఉంటుంది. 12 వారాలకి మనం ఇలా అవుతాం. రెండోది. మూడో ఫోటో 16 వారాలకి ఇలా అవుతాం. రైట్ అండి. సో ఇలా 20 వారాలకి, 24 వారాలకి, 28 వారాలకి, 32 వారాలకి, 40 వారాలు వచ్చేసరికి మనం ఒక కంప్లీట్ షేప్కి వస్తాం. దానికి ఏం కావాలి? మనకి అంబిలికల్ కార్డ్ అంటారు. అంబిలికల్ కార్డ్, బొడ్డుకి ఒక ఏదైతే ఆ పేగు ఉంటుందో ఆ పేగు ఉండాలి. ఆ పేగులోంచి మన తల్లి చేసిన భోజనం ఏదైతే ఉందో దాని మరి ఆ పదార్థాలు, అంటే డైరెక్ట్ ఫుడ్ వెళ్ళదు, దాంట్లో కావాల్సినంత ప్రోటీన్, మరి విటమిన్స్ కానీ, లేకపోతే వైటమిన్స్ కానీ, ఎనీథింగ్, ఇవన్నీ రక్తం ద్వారా మరి మనకి చేరుకుంటాయి. మనం పెద్దగా అవుతాం. రైట్, ఇది అందరికీ తెలిసిందే, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. నెక్స్ట్, ఇది మనం 9 వారాలు అప్పుడు ఇలా ఉంటామండి. మన తల్లి కడుపులో, మన తల్లి గర్భాశయంలో 9 వారాలకి మనం ఇలా ఉంటాం. ఆ తర్వాత మళ్ళీ మనం 12 వారాలకి ఇలా అవుతాం. రైట్ అండి. తర్వాత లాస్ట్ స్టేజ్కి వచ్చేస్తున్నాను నేను. ఇది ఇలా కంప్లీట్ గా మనం డెవలప్ అవుతూ వస్తుంటాం మన తల్లి కడుపులో. రైట్. కానీ
శ్రీదేవి భాగవతం అని ఒక పుస్తకం ఉందండి, నేను మనల్ని చూపిస్తాను. శ్రీదేవి భాగవతం అని మనకి ఒక వాంగ్మయం ఉంది. అపుత్రస్య గతిర్నాస్తి స్వర గోనై వచ. ఓకే, నీలం సుందర్ విజయ్ కుమార్ గారు, పుత్రుడు లేకపోతే స్వర్గం లేదు. ఓకే, రైట్. అయితే పుత్రుడి కోసం ఈ దేవి భాగవతంలో ఒకానొక పెద్ద మనిషి ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని బాధలు పడ్డాడు. మరి ఆ పెద్ద మనిషి ఎవరు? ఆ పెద్ద మనిషికి మరి మన భారతదేశంలో మరి దేవుడుగా కొలవబడుతున్న వాళ్ళకి రిలేషన్ ఏంటి, అది మనం ఒక క్విక్ లుక్ వేసేద్దామా, చూసేద్దాం ఒకసారి. ఇప్పుడు మనం మన తల్లి కడుపులో ఎలా డెవలప్ అవుతాం అనేది నేను ఎందుకు చూపించానో మీకు ఈ దేవి భాగవతంలోని ఈ కథ చూస్తే మీకు అర్థమవుతుంది. కమాన్, వెళ్ళిపోదాం మళ్ళీ. శ్రీదేవి భాగవతం, రైట్ అండి. ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు. నెక్స్ట్ ఇక్కడ ఏముందండి, ఇది శ్రీదేవి భాగవతం 7వ స్కందం, రైట్ అండి. సప్తమ స్కందం 7వ స్కందంలో ఉంటుంది ఈ స్టోరీ. ఈ స్టోరీని నేను మీకు మెల్లిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అస్సలు నేను తొందరపడను. నేను ఒక 10-15 నిమిషాల్లో ఎండ్ చేసేస్తాను ప్రోగ్రామ్ని, ఎక్కువసేపు నేను ఈ ప్రోగ్రామ్ ఉంచను. కానీ చూడండి మీరు ఎంత చక్కగా ఉందో ఈ స్టోరీ. తండ్రికి పుట్టిన తనయుడు మాంధాత, అక్కడ మాకి దీర్ఘం ఉంది, మాంధాత. ఒక అతను ఉన్నాడండి మాంధాత అంట. చూద్దాం ఆ కథ ఏందో చూద్దాం. యవనాశుడికి యువనాశుడు అని ఉన్నాడు. యువనాశుడు అని సూర్యవంశంలో పుట్టిన ఒక రాజు ఉన్నాడండి, సూర్యవంశం, రైట్ అండి. యువనాశుడికి చాలా కాలం వరకు సంతానం కలుగలేదు. హైందవ వాంగ్మయంలో మనం ఇంతకాలం చూస్తున్న కథలు 2 ప్లాట్స్ మీద స్టార్ట్ అవుతుంది. 2 ప్లాట్స్, 2 ప్లాట్స్. నంబర్ 1, ఒక రాజు ఉంటాడండి, ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకి మగపిల్లలు ఉంటారు. మగపిల్లల కోసం యజ్ఞం చేయటమో, యాగం చేయటమో, పాయసం తీసుకెళ్ళటమో, లేకపోతే ఇంకేదో పండు తీసుకెళ్ళటమో, ఆ రాణులకి తినిపించటమో, లేకపోతే మన జ్యూస్ తీసుకెళ్ళటమా, రాణులకి తినిపించటమా, లేకపోతే ఈ మునుల దగ్గర, ఋషుల దగ్గర వాళ్ళని నియోగం చేపించటమా, వాళ్ళు రకరకాలుగా ఇంకా పిల్లల్ని కనడం, పూజాల్లో పిల్లల్ని కంటాం, డేక్షాల్లో పిల్లల్ని కంటాం, కుండల్లో పిల్లల్ని కంటాం, తర్వాత ఇంకో చాలా రకరకాలు ఉన్నాయిలేండి, రకరకాలుగా పిల్లల్ని కన్నారు. కానీ ప్లాట్ మాత్రం ఇదే. ఒక రాజు ఉంటాడు, ఆ రాజుకి మగ పిల్లలు ఉంటారు. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సెకండ్ ప్లాట్ ఏంటంటే, ఒకానొకడు ఉంటాడు, అతను రాక్షసుడు అనమాట. ఒకానొకడు ఉంటాడు, వాడు రాక్షసుడు, వాడు తపస్సు చేస్తాడు. సరే, ఏ దేవుడికి తపస్సు చేస్తే ఆ దేవుళ్ళు వస్తారు. వచ్చి, అయ్యా నేను చచ్చిపోవాలనుకోవట్లేదు, నాకు మరణం అనేది వద్దు, నేను చనిపోను అని అంటే, అరే ఇది పాసిబుల్ కాదు కదరా బాబు, మరి ఎట్లా, ఏదో ఒక ట్విస్టింగ్ అయితే ఉండాలి, మనిషి అన్నాక చస్తాడు కదా అంటే, అందులో మళ్ళీ ట్విస్ట్ అనమాట. నేను మొగోళ్ళ చేతిలో చచ్చిపోను, కోతుల చేతిలో చచ్చిపోను, రాత్రి పూట చచ్చిపోను, పగల పూట చచ్చిపోను, సాయంత్రం పూట చచ్చిపోను, ఇంట్లో చచ్చిపోను, బయట చచ్చిపోను, ఆడవాళ్ళ చేతిలో చచ్చిపోను, ఇలా అలా అది ఇది అని చెప్పి రకరకాలుగా వీళ్ళు కోరికలు కోరుకుంటుంటారు. సో ఆ కోరికల్లో ఏమన్నా లూప్ హోల్స్ ఉంటే అందులో నుంచి లూప్ హోల్స్ లో మళ్ళీ కొత్త అవతారాలు ఎత్తేసి ఆ రాక్షసుని ఎలా చంపారు అనేది సెకండ్ టైప్ ఆఫ్ స్టోరీ. అయినా ఈ 2 స్టోరీస్ ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి, రైట్. రాక్షసుడేమో తపస్సు చేస్తాడు, తపస్సు చేసి రకరకాలుగా కోరికలు కోరతాడు. తర్వాత ఒక రాజు ఉంటాడు అవతల సైడ్, అతనికి మగపిల్లలు ఉంటారు. ఆయన ఏదో చేస్తాడు, సరే ఎట్లనో ఇక కుండల్లోనో డేక్షల్లోనో ఎట్లనో పిల్లోడు పుడితే వాడు పెద్దోడు అవుతాడు. పెద్దోడు అయిన తర్వాత ఈ రాక్షసుడిని చంపాలి. ఇలాంటివే అన్ని. నేను కామెడీగా జోకులేసి చెప్పట్లేదు, ఇవే ఉన్నాయి. మరి వాంగ్మయం లేవంటారా?
లేవంటారా? మీరు రామాయణం తీసుకున్న అవే ఉంటుంది, మహాభారతం తీసుకున్న అదే ఉంటుంది, మీరు దేవి భాగవతం తీసుకోండి, లేకపోతే పోతన భాగవతం తీసుకోండి, అగ్ని పురాణం తీసుకోండి, వాయు పురాణం తీసుకోండి, బ్రహ్మవైవర్త పురాణం తీసుకోండి, పద్మ పురాణం తీసుకోండి, వేదాల్లోనే ఉందిగా, వేదాల్లోనే ఉందిగా. మిత్రుడు వరుణుడు ఊర్వశిని చూసి వీర్యస్ఖలనం చేసుకుంటే మట్టి కుండల్లో వశిష్ఠుడు మరియు అగస్త్యుడు పుట్టినట్టుగా ఋగ్వేదం 7వ మండలంలో ఉందిగా. ఇవన్నీ అక్కడి నుంచే స్టార్ట్ అయినాయి. చలో ఇప్పుడు రైట్, ఇప్పుడు మనం మళ్ళీ సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. యువనాశుడు ఉన్నాడు, యువనాశుడికి మగపిల్లలు లేరు. రైట్, అక్కడి నుంచే స్టోరీ స్టార్ట్. వెళ్దాం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం. యువనాశుడికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. 100 మందిని వివాహం ఆడాడు సంతానం కోసం. ఎంతమందిని అండి? 100 మందిని, 100 వైఫ్స్, 100 మందిని వివాహం ఆడాడు. అయినా ఒక్క కడుపు పండలేదు. రోజు అతడికి ఇదే దిగులు కుంగదీసింది. ఇందాక చెప్పాను కదండి ఇట్లా. రైట్, ఓకే. రోజు అతడికి ఇదే దిగులు కుంగదీసింది. అరణ్యాలకు వెళ్ళి ఋషులను ఆశ్రయించాడు. మళ్ళీ అదే ప్లాట్, మళ్ళీ అక్కడికే వచ్చారు. ఆఖరికి ఋషుల దగ్గరికి రావాలి, వచ్చాడు. అరణ్యాలకు వెళ్ళి ఋషులను ఆశ్రయించాడు. నిట్టూర్పులు విడుస్తూ విలపించాడు. ఇంకా ఏడ్చాడు అనమాట. ఇక నిట్టూర్పులు అంటే ఎక్కిళ్ళు కూడా పెట్టే ఉంటాడు, వెక్కి వెక్కి ఏడ్చుంటాడు. నిట్టూర్పులు విడుస్తూ విలపించాడు. ఋషులు ఓదార్చి శోక కారణం అడిగి తెలుసుకున్నారు. అయ్యా, నువ్వు ఎందుకు నాయన ఇంత బాధపడుతున్నావు? అసలు నీ బాధ ఏంది? నీ బాధ ఏంటంటే ఇక చెప్పడం, మాకు చేతనైతే ఉపకారం చేస్తాం చెప్పు అన్నారు. ఇక చెప్తున్నాడు, యవనాశుడు చెప్తున్నాడు. కింద పారాగ్రాఫ్ లో చూడండి. మహర్షులారా, నాకు రాజ్యం ఉంది, సంపద ఉంది, గుర్రాలు ఉన్నాయంటండి. ఆర్యులు తీసుకొచ్చిన గుర్రాలు ఉన్నాయంట. చూడండి, గుర్రాలు ఉన్నాయి, 100 భార్యలు ఉన్నారు, 100 మంది భార్యలు ఉన్నారు. నాకేంటి? నాకంటే బలశాలి లేడు. ఆయన కన్నా ఇంకా వీరుడు, శూరుడు, ఒక బ్రేవ్ పర్సన్, ఇక బలశాలి ఎవరు లేరంట. శత్రువులు కూడా లేరంట. శత్రువులు లేరు. మంత్రి సామంతులంతా విధేయులే. నా స్టాఫ్ అంతా మంచి స్టాఫ్ అండి, సూపర్ స్టాఫ్ ఉంది నా దగ్గర అని చెప్తాడు. అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఒక్క లోటు. ఆ లోటు ఏంటంట? మాకు సంతానం లేదు, ఒక్క బిడ్డడు అని ఉంది, బిడ్డడైనా లేడు. అపుత్రుడికి, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, చూస్తున్నవారు, అపుత్రుడికి ఉత్తమ గతులు లేవంటారు. ఇందాక నీలం విజయ్ కుమార్ గారి ఇదే కదా పెట్టింది. అపుత్రుడికి ఉత్తమ గతులు లేవంటారు. అపుత్రస్య ఏమంటారు? ఉత్తమ గతి నాస్తే ఏదో అంటే సంథింగ్ ఇస్ దేర్ లైక్ దిస్. ఓకే, సో ఓకే, స్వర్గం అసలే లేదంటారు. ఇక పుత్రుడు లేకపోతే అపుత్రుడికి ఉత్తమ గతులు లేవంటారు, స్వర్గం అసలే లేదంటారు. ఇక్కడ ఇది పాయింట్ అన్నమాట. అందుకని దుఃఖిస్తున్నాడు. ఇది ఈయన దుఃఖానికి గల కారణం. రైట్ అండి. ఈయన ఎందుకు దుఃఖిస్తున్నాడంటే సంతానం కావాలి, అందులో మగపిల్లోడు కావాలా. ఇలా మగపిల్లోడు ఉంటేనే మీరు స్వర్గానికి వెళ్తారని చెప్పి మన భారతదేశంలో మన ప్రజలకి ఇలాంటి దొంగ మాటలు చెప్పి 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 మన వాళ్ళని ఎంతగా ఆర్థికంగా, సామాజికంగా మరి ఎంతగా నాశనం చేశారో చూడండి మీరు. ఇతనే చెప్తున్నాడు చూడండి. ఈ రాజు యువనాశుడు ఒక్క బిడ్డడైనా లేడు, అపుత్రుడికి ఉత్తమ గతులు లేవంటారు, స్వర్గం అసలే లేదంటారు, అందుకని దుఃఖిస్తున్నాను, సంతానం కావాలి. ఇక్కడ దాకా బాగుంది. రైట్, నెక్స్ట్ పేజ్ లోకి వెళ్ళిపోదామండి. దేవి భాగవతం 7వ స్కందం, శ్రీదేవి భాగవతము. ఇక్కడ ఉంది. ఎస్, ఇక్కడ ఉందండి చూడండి శ్లోకం. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో వైవ చ నైవ చ తస్మాత్ శోచామి విప్రేంద్రాహ. అందుకే నేను శోచిస్తున్నాను, శోచనీయంగా ఉన్నాను. సంతానార్థం వృషం తతః అని సంస్కృతంలో క్లియర్ గా ఇక్కడ మనకి శ్లోకం కూడా కనపడింది. అంటే ఇది ఆథెంటికే. వీళ్ళు అంటారు కదా, వీళ్ళేదో రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర 10 రూపాయలకి 5 రూపాయలకి దొరికే పుస్తకాలు అని. అది కాదండి, ఇది
ఆథెంటిక్ దేవి భాగవతమే. రైట్, ముందుకెళ్దాం. మీరందరూ వేదశాస్త్ర తత్వజ్ఞులు, మహాతపస్సులు, సంతానార్థమై నాకు ఏదైనా ఇష్టిని అంటే యజ్ఞం, సంతానార్థం నాకు ఏదైనా ఇష్టిని చెప్పండి, యజ్ఞాన్ని చెప్పండి, నాతో చేయించండి, మీరు దయా స్వభావులు కనుక అభ్యర్థిస్తున్నాము అని వేడుకున్నాడు యువనాశుడు. రైట్ అండి. దీనికి ఇంత దుఃఖపడవలసిందే ఏముంది కింద పారాగ్రాఫ్ లో వీళ్ళు చెప్తున్నారు. దీనికి ఇంత పడవలసింది ఏముంది, అలాగే చేయిస్తామంటూ ఇంద్రదేవతాకమైన ఇష్టిని చేయించారు ఇంద్రుడికి. వీళ్ళు సరే మంత్రాలు చదివేసి ఇంద్రుడికి యజ్ఞం చేసేసారు. జలపూర్ణ కలశాన్ని వేదోక్తులతో అభిమంత్రించారు. ఒక కలశం తీసుకొని ఆ కలశం నిండా నీళ్లు నింపి దాన్ని ఉంచారు. మరుసటి ఉదయం ఆ ఉదకాన్ని రాజపత్నులకు ఇవ్వాలని సంకల్పించారు. అంటే రాజుకి ఏం చెప్పలేదు, కానీ వీళ్ళే అనుకున్నారు అనమాట. ఈ కుండలో ఉన్న ఈ నీళ్ళన్నీ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ డే ఈ రాజుకున్న 100 మంది భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో తాగిచ్చేస్తే ఒక పని అయిపోయిద్దిలే అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ రోజు అర్ధరాత్రి యువనాశుడు దప్పిక తట్టుకోలేక యాగశాలలో ప్రవేశించి, ఏమండి విన్నారు కదా, కానీ ఆ రోజు అర్ధరాత్రి యువనాశుడు దప్పిక తట్టుకోలేక యాగశాలలో ప్రవేశించి నిద్రపోతున్న విప్రులను లేపడం ఎందుకులే అని ఆ కలశంలో నిండా ఉన్న ఉదకాన్ని తెలియక తాను పుచ్చేసుకున్నాడు. వెళ్ళి తన గుడారంలో పడుకున్నాడు. మొత్తం కడుపు నిండా ఆ కుండ నిండా ఉన్న నీళ్లు మొత్తం, కలశం అంటే కుండే, ఆ కుండ మొత్తం నిండా ఉన్న నీళ్లు మొత్తం ఇట్లా పైకి ఎత్తేసి శుభ్రంగా ఆ కుండలో ఉన్న నీళ్లు మొత్తం తాగేసి హ్యాపీగా తన గుడారంలోకి వెళ్ళిపోయి ఏం చేశాడంటండి, పడుకున్నాడంట, హ్యాపీగా నిద్రపోయాడంట. సరే, ఇక్కడ దాకా స్టోరీ బాగుంది. నెక్స్ట్ ఏం జరిగి ఉండొచ్చో చూద్దాం రండి. తెల్లవారుతూనే తెల్లవారుతూనే ఖాళీగా ఉన్న కలశాన్ని చూసి విప్రులు ఆశ్చర్యపోయి ఇందులో జలం ఎవరు తాగారని రాజును ప్రశ్నించారంట. అయ్యా బాబు, ఇందులో నీళ్లు ఉండాలి కదా, లేవేంటి, ఈ నీళ్ళు ఎవరయ్యా తాగారు అంటే, నేనే తాగినని యువనాశుడు చెబితే దైవయోగం ఇలా ఉంది కాబోలు అని విప్రులు సరిపుచ్చుకొని ఇష్టిని సమాప్తం చేశారు. ఓహో, ఈయనే తాగేశాడా, ఓకే, ఇక దైవ చిత్తం ఇలా ఉంది కాబోలు ఈయన తాగేశాడని వాళ్ళు అక్కడికి యజ్ఞాన్ని ఆపేసేశారండి. ఎవరి ఆశ్రమాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ ఇప్పుడు ట్విస్ట్ వచ్చింది చూడండి. ట్విస్ట్, మంత్రోదకం కారణంగా, అంటే మంత్రించిన ఆ ఉదకం అంటే నీళ్లు కారణంగా రాజు గర్భం ధరించాడు. ఏమండి మీ రియాక్షన్ ఏంటో మరి, నేనైతే ఆగిపోయాను. ఏమండి, మంత్రోదకం కారణంగా రాజుగారు గర్భం ధరించాడంటండి. గర్భం ధరించాడు, నెలలు నిండాయి, పొట్ట కుడివైపు చీల్చుకొని, అది కుడివైపు అంట, ఎటువైపు కూడా చెప్తున్నాడు చూడండి, పొట్ట కుడివైపు చీల్చుకొని మగబిడ్డ జన్మించాడు. అయితే అదృష్టం బాగుండి రాజుగారు మరణించలేదంట. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అసలు? సరే ఓకే, నేను మళ్ళీ కన్క్లూజన్ దగ్గరకు వస్తాను, 4 లైన్లు చదివేస్తాను, ఇది మళ్ళీ చదువుతాను చూడండి. మంత్రోదకం కారణంగా రాజు గర్భం ధరించాడు, నెలలు నిండాయి, పొట్ట కుడివైపు చీల్చుకొని మగబిడ్డ జన్మించాడు. అయితే అదృష్టం బాగుండి రాజుగారు మరణించలేదు. పుట్టిన బిడ్డడు రోధిస్తున్నాడు, తల్లి ఉంటే చను కుడిపేది, బ్రెస్ట్ ఫీడింగ్ చేసే తల్లి ఉంటే, కానీ తల్లి లేదు కదా పాపం. మరి ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు ఏమిటి చెయ్యడమా అని మంత్రులు ముల్ల గుల్లాలు పడుతున్నారు. అప్పుడు ఇంద్రుడు తన చూపుడు వెళ్ళి, ఇంద్రుడికి కదా యాక్చువల్ గా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ యజ్ఞం చేసింది ఇంద్రుడికి, పుత్రకామిష్టి యాగం అనుకుంటున్నాను నేను, అది చేసింది. మరి నేను అనుకోవటం పుత్రకామిష్టి యాగం చేసుంటారు, ఉదకం నింపేసి ఇక ఇంద్రుడికి చేశాడు. కాబట్టి ఇంద్రుడి కారణంగా ఈ రాజుకి గర్భం వచ్చింది. కాబట్టి
ఈ రాజు గర్భంలో నుంచి బిడ్డ వచ్చాడు, బిడ్డకి పాలు కావాలి కదా, అందుకని ఇంద్రుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. చూడండి ఇక్కడ చూడండి. అప్పుడు ఇంద్రుడు తన చూపుడు వేలిని దేశిని అందించి మాం మాం అంటే నన్ను, దాత నా చేతి వేలిని చీకును అన్నాడు. ఏమన్నాడంటండి? మాందాత అన్నాడంట. మాందాత అంటే నా చేతి వేలిని చీకుము అని అన్నాడంట. అప్పటి నుండి అతడికి అదే నామధేయం అయ్యింది. ఆయనకి ఇదే పేరు. ఆయన పేరు ఏమైందంటే మాందాత. అందరూ మాందాత మాందాత అన్నారు. మహాబలిష్ఠుడై చాలా కాలం భూగోళాన్ని పరిపాలించాడంట. కింద శ్లోకాలు ఉన్నాయి, చూసుకోవచ్చు. నెక్స్ట్, ఈ మాందాత పెరిగి పెద్దోడు ఏం చేశాడంటే వాడు మళ్ళీ మన మీదే పడ్డాడు. చూడండి, ఆ మాందాత సర్వ భూగోళాన్ని జయించి చక్రవర్తి అయ్యాడు. దస్యులు అంటే ఎవరు? మనమేగా. ఆర్యులు దస్యులు. ఓ ఇంద్ర, ఆర్యులు ఎవరో కనుగొనుము, దస్యులు ఎవరో గుర్తించుము. ఆ మంత్రం గుర్తుంది కదా, ఋగ్వేద మంత్రం. దస్యులు ఇతనికి భయపడి గాఢారణ్యంలోకి పారిపోయి కొండ గుహల్లో దాక్కున్నారంట మన వాళ్ళు. ఈ లోకోపరానికి సంతోషించి దేవేంద్రుడు త్రపదస్యుడు అనే బిరుదునిచ్చి గౌరవించాడు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అది మనకు అనవసరం. కానీ అసలు ఇదేంటండి, మంత్రోదకం కారణంగా రాజు గర్భం ధరించాడు, నెలలు నిండాయి, ఇవి ఇలా. సో ఇప్పుడు నేను ఈ ప్రజెంటేషన్ తీసేస్తున్నాను. ఓకే, వీక్షిస్తున్న వీక్షకులు, మరి మీకు ఏమైనా అర్థమైందా? నేను ఏం చదివాను, ఏం చెప్పాను, ఏంటి? నాకైతే ఈ భాగాన్ని నేను చదివిన కొత్తల్లో నాకు అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు మగవాడికి గర్భం రావటం ఏంటి? అసలు మగపిల్లలు లేకపోతే నరకానికి వెళ్ళడం ఏంటి? మగపిల్లల కోసం యజ్ఞాలు యాగాలు చేపించుకునేది ఏంటి? ఆ నీళ్లు తాగితే మగవాడికి అంటే యజ్ఞ కలశంలో నుంచి వచ్చిన ఆ నీళ్లు ఈయన దాహం అయితే తాగితే కడుపులోకి అంటే స్టమక్ లోకి వెళ్ళింది. మగవాడికి గర్భాశయం ఉండదు కదా, మగవాడికి గర్భాశయం ఉండదు కదా. ఎలా? ఇప్పుడు నేను 1 సెకండ్, ఇలా ఇలా మన తల్లి కడుపులో మనం ఏదైతే మన తల్లి గర్భాశయంలో మనం పెరుగుతామో, మరి ఈ మాందాత యవనాశ్రుడి కడుపులో ఎలా పెరుగుంటాడు? ఇదేం గైనకాలజీ? ఈ గైనకాలజీని ఇంతవరకు ఎవరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? అంటే వద్దులే అనుకున్నారా? లేకపోతే రాసిన వాళ్ళు కూడా ఎలా రాశారు? మరి ఎప్పుడో శుంగుల కాలంలో, పుష్యమిత్రుడి కాలంలో, గుప్తుల కాలంలో రాసిన ఈ వాంగ్మయాన్ని ఇప్పుడు ఇప్పటికి కూడా మరి ఎలా మనం నమ్మగలం? ఎలా నమ్మగలం? కుండల్లో పిల్లలు పుట్టడం, లేకపోతే పోయినసారి నేను సముద్రగుప్తుడు ప్రోగ్రామ్ లో చెప్పాను, ఈ సగర మహారాజుకి వాళ్ళ భార్యకి ఒక సొరకాయ లాంటి ఒక పిండం ఒకటి పుడితే ఆ పిండంలో నుంచి 60,000 మంది పిల్లలు పుట్టారంట. 60,000 మంది పిల్లలు పుడితే ఆ పిల్లలందరినీ తీసుకెళ్లి చిన్న చిన్న 60,000 కుండల్లో పెట్టి నెయ్యిలో వీళ్ళని ఇన్క్యుబేట్ చేశారంట. మరి ఇవన్నీ మరి సైన్స్ కి చాలా దగ్గరగా ఉన్నాయా, దూరంగా ఉన్నాయా? ఇవి మన ప్రజల్ని, మన దేశ ప్రజల్ని మోసపరిచేలా ఉన్నాయా? అంటే ఇలాంటి కథలు చెప్పి ఎట్లనైనా మగపిల్లల్ని కనాలి, కనకపోతే మరి మీకు నరకం. కాబట్టి ఒక్క నిమిషం, మీరు ఎట్లానైనా మగపిల్లల్ని కనాలి, మగపిల్లల్ని కనకపోతే ఇంకా మీరు నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు నరకానికి వెళ్లకుండా మీకు షార్ట్ కట్స్ ఉన్నాయి. ఈ యజ్ఞం చేపించుకోండి, యాగం చేపించుకోండి, పూజలు చేపించుకోండి, రంగురాళ్ళు లేపించుకోండి, గృహశాంతి చేపించుకోండి, గ్రహాల్ని సంతోష పెట్టండి, ఇవన్నీ చెప్పి మరి మన దేశాన్ని మోసం చేస్తున్నది ఎవరు? ఇలాంటి సామాజిక దురాచారాలు, సాంఘిక దురాచారాలు మన దేశంలో ఇంకా ఎంతకాలం? ఎంతకాలం? కాబట్టి వీక్షిస్తున్న వీక్షకులు మీ అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఇప్పటిదాకా ఎంతో ఆసక్తిగా మీరు ఈ పున్నామ నరకం అనే ఈ కాన్సెప్ట్ మనకి మనుస్మృతిలో కనపడింది.
మరి మగపిల్లవాడు లేకపోతే నరకానికి వెళ్ళిపోతాడు అనేది మనం దేవి భాగవతంలో ఆ శ్లోకం చూసాం. మరి యువనాశుడి కథ మనం చూసాం. మాందాత ఎలా పుట్టాడని మరి మనకి ఇలాంటి కథలు చెప్పి మన దేశాన్ని మనల్ని మోసం చేస్తున్నారో మనం చూసాం. కాబట్టి మన ప్రజల్ని, మన దేశ ప్రజల్ని, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పి మనం మరి ప్లెడ్జ్ మన స్కూల్లో మనం చిన్న ఉన్నప్పుడు చెప్పలేదా? సో లెట్ us సెన్సిటైజ్ ఎవ్రీవన్. లేదు, ఇలాంటివి కాదు. మగపిల్లవాడు పుట్టనంత మాత్రాన మీకు జీవితంలో పోయిందేమీ లేదు, మీరు కోల్పోయింది ఏమీ లేదు. అట్లా కదా అని చెప్పి మీరు నరకానికి వెళ్తారంటే అది ట్రాష్. ఐ థింక్ ఇప్పుడు దాకా నా ప్రెజెంటేషన్ కానీ లేకపోతే నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. మరి ఒకవేళ మీకు నచ్చితే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి.